ఒకటి ఫ్రెషర్స్, ఫైనల్ ఇయర్స్ అండ్ దెన్ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ది కవర్ చేద్దాం, తర్వాత కెరీర్ గ్యాప్ది కవర్ చేద్దాం. ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ స్కిల్ నేర్చుకోవాలి. ఓకే, ఆ స్కిల్కి తగ్గట్టు ఇంటర్న్షిప్స్ చూసుకోవాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా ఇంటర్న్షాలా అనే వెబ్సైట్లో పోస్ట్ అవుతాయండి. ఓకే, ఇంటర్న్షాలా అనే వెబ్సైట్లో. సో దాంట్లో అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ నేను స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే స్టైఫండ్ గురించి చూడొద్దు, ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. స్టైఫండ్ వాళ్ళు 50 రూపీస్ వేయండి, 3000 రూపీస్ వేయండి, 5000 రూపీస్ మనీ వద్దు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి, రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఎందుకు? మీరు కాలేజ్లో నేర్చుకునేదంతా థియరీ, అది ఎగ్జామ్స్కి సెట్ అవుతుంది. ఓకే, మీరు ఇండస్ట్రీకి రావాలంటే ఇండస్ట్రీలో యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది తెలియాలి. అది తెలియాలి అంటే ఇంటర్న్షిప్స్ చేయాలి. ఓకే, ఇంటర్న్షిప్స్ చేయాలి కదా అని చెప్పి ప్రతి కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్ అప్లై చేసి మాకు రావట్లేదు అంటే రాదు. ఫస్ట్ స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, స్కిల్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే ఎప్పుడైతే మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేస్తారో మీ రెజ్యూమ్ మాట్లాడుతుంది మీకన్నా ముందు. అది మాట్లాడినప్పుడు ఆ రెజ్యూమ్లో వాళ్ళకి బాగా అట్రాక్టింగ్ పాయింట్స్ ఉంటే అప్పుడు మీకు కాల్ వస్తుంది. సో ఫస్ట్ స్కిల్ మీద ఫోకస్ చేయండి, తర్వాత ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేయండి. ఇంటర్న్షాల తర్వాత లింక్డ్ఇన్, లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, అందులో యాక్టివ్గా ఉండాలి, రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి. ఓకే, ఏదో కామన్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని తీసుకొని దాని మీద ఏదైనా బిల్డ్ చేయడానికి చూడండి. చూసి దాన్ని కంపెనీస్కి కవర్ లెటర్స్లో అట్లాగా లైక్ లింక్డ్ఇన్లో కనెక్షన్స్ ఉంటాయి మీకు, హెచ్ఆర్స్ కానీ సిఇఓస్ కానీ లేకపోతే ఒక ఫీల్డ్లో టాప్ పర్సన్స్ కానీ, వాళ్ళకి కోల్డ్ మెయిలింగ్ అంటాము, లేకపోతే పర్సనల్ మెసేజెస్ పంపించండి. సార్ ఇట్లా సో అండ్ సో ప్రాబ్లం ఉంది, నేను దీనికి ఇట్లాగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాను, ఇట్లాగా అనుకుంటున్నాను, మీకు గైడెన్స్ కావాలి అని. అది వాళ్ళకి ఇంప్రెస్ క్రియేట్ చేసిందంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఆఫర్ వస్తుంది, ఇంటర్న్షిప్ ఆఫర్ వస్తుంది. అట్లాంటి వాళ్ళ మెంటర్షిప్ చాలా అవసరం. ఓకే, అది స్కిల్ వచ్చేది మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారు, డిగ్రీ ఆర్ బీటెక్, మీ బ్రాంచ్ ఏదైతే ఉందో, లేకపోతే ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నా, డేటా సైన్స్ అవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే కోర్ సైడ్ చూసుకున్నారనుకోండి, అట్లాంటి వాటి రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయండి. అది మీ కెరీర్కి యూజ్ అవుతుంది. ఓకే, అట్లా కాకుండా రెగ్యులర్ న్యాచురల్ జాబ్స్ చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మనీ వస్తే దాంతో మీకు కెరీర్ బిల్డ్ అవ్వదు. ఓకే, సో ఫ్రెషర్స్ పాయింట్లో ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-1 అయిపోయే దగ్గర నుంచే ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంటర్న్షిప్ లింక్స్ ఓపెన్ చేసినాయి. మీరు సింపుల్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి, అడోబ్కి వెళ్ళండి, లేకపోతే టీసీఎస్, వీటన్నిటిలో కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ అనే ట్యాబ్లోకి వెళ్తే ఇంటర్న్షిప్స్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఫైనల్ ఇయర్స్ అందరూ కూడా వాటికి అప్లై చేయొచ్చు. ఫైనల్ ఇయర్ అయిపోయింది, బయటకు వచ్చేసారు. ఓకే, వీళ్ళు అప్ స్కిల్ అయ్యి ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా త్రూ అప్లై చేయొచ్చు. ఈవెన్ కోడ్నాన్లో కూడా మాకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మేము సేమ్ ఇంటర్న్షాలా నుంచే హైర్ చేస్తాము, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి స్టైఫండ్స్ ఇస్తూ ఉంటాం ఇంటర్న్షిప్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంటర్న్షాలా నుంచి కానీ లింక్డ్ఇన్ నుంచి కానీ. సో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్ స్కిల్ అవ్వగానే ఇంటర్న్షిప్. ఇంకా థర్డ్ కేటగిరీ కెరీర్ గ్యాప్ వచ్చిందండి. వీళ్ళు ఫస్ట్ ఇన్డెప్త్ స్కిల్ నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేశాక వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇంటర్న్షిప్కి అప్లై చేస్తారు. చేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, కెరీర్ గ్యాప్ వచ్చింది, ఇంత గ్యాప్ వచ్చి వీళ్ళు మళ్ళీ నేర్చుకొని చేయటం మనకంతా బర్డెన్ కింద అయింది. ఫ్రెషర్ని తీసుకుంటే వాడు చక్కచక్క చేసేస్తాడు మనం చెప్పిన టాస్క్, మనకు అది ఈజీ అవుతుంది అన్న పాయింట్లో ఉంటారు. దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే అది మాట్లాడాలి వాళ్ళతో. ఓకే, హీఈస్ క్యాపబుల్ ఎనఫ్, ఓకే ఇంట్రెస్ట్ ఉంది తినుకి, ఆ జీల్ ఉంది నేర్చుకోవాలి అని, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాడు. సో మళ్ళీ ఫేక్ పెట్టకూడదండి రెజ్యూమ్లో. మీకు ఏదో కొంచెం తెలుసు కానీ దాని గురించి ఇన్డెప్త్ తెలియనప్పుడు అసలు రెజ్యూమ్లో మెన్షన్ చేయకూడదు. అలా మెన్షన్ చేశారంటే వాళ్ళు అదే పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యి మీకు కాల్ చేసి దాని గురించి అడిగారు అనుకోండి, మీరు చెప్పకపోతే అది నెగిటివ్ అవుతుంది. సో ఇంటర్న్షిప్స్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ని కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసి అప్లై చేస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఫర్ బోత్ ఫ్రెషర్స్కి ఉన్నాయి, పాస్అవుట్స్కి ఉంది, అట్ ద సేమ్ టైం కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఉంది.